హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ఉమాస్ వంటలు. ఈరోజు మనము కరకరలాడే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నేను లాస్ట్ వీడియోలో మీకు ఇన్స్టెంట్గా ప్లెయిన్ సాంబార్ ఎలా చేయాలో పోస్ట్ చేశాను కదండి. దాంతోపాటు ఈ కరకరలాడే దొండకాయ ఫ్రైని రైస్తో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. అయితే ఈ దొండకాయల ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూద్దామా? మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాము. ముందుగా నేను 1 kg దొండకాయ తీసుకున్నానండి. వీటిని శుభ్రం చేసుకుని దీన్ని రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకున్నాను. మీరు బాగా సన్నగా కట్ చేసుకోకూడదండి, కొంచెం ఈ వీడియోలో చూపించినంత మందంగా కట్ చేసుకోవాలి. వీటిలోకి కావాల్సిన మసాలాల్లో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి, ఇంకా 1/2 కప్పు బియ్యం పిండి, ఇంకా మసాలాల్లో రుచికి సరిపడేంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఆప్షనల్ అండి కార్న్ఫ్లోర్, 1 కప్పు శనగపిండి, ఇంకా ఫ్రై చేయటానికి కావాల్సిన రిఫైన్డ్ ఆయిల్. మనం దొండకాయ ఫ్రైస్ చేయటానికి ఏ బ్రాండ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. దీంట్లోనే దొండకాయలు కట్ చేసుకున్నాం కదండి, దీంట్లోనే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాము. ఈ కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు ఏం కాదండి, మీరు బియ్యం పిండిని వాడుతున్నారు కదా, పర్వాలేదు. దీంట్లో డ్రై మసాలాలన్నీ పసుపు, ఉప్పు, కారము, ఇంగువ, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకుని మనం 1/2 కప్పు బియ్యం పిండిని కూడా దీంట్లో వేసుకుందాము. కార్న్ఫ్లోర్ ఆప్షనల్ చెప్పాను కదండి, మీ దగ్గర లేనప్పుడు బియ్యం పిండి కొంచెం ఎక్కువగానే వాడుకోవచ్చు. చూడండి, 2 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి 1 కప్పు శనగపిండి 1 కప్పు వేసేసుకోవాలి. ఈ శనగపిండి మీరు రెడీమేడ్గా మార్కెట్లో దొరుకుతుందండి, ఏ బ్రాండ్ కాదైనా తీసుకోవచ్చు. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ రిఫైన్డ్ ఆయిల్ మన దొండకాయలకి మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది. వీటన్నిటిని మంచిగా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, కారము, పిండి, శనగపిండి, బియ్యం పిండి ఇదంతా ఈ ముక్కలకి బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేలా మంచిగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు ఏం పర్వాలేదండి, మీరు బియ్యం పిండి ఉంది కదా దాన్ని యూస్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. మనం ఉప్పు వేసుకున్నాం కదండి, కొద్దిగా ఈ దొండకాయ అన్నది నీళ్ళు వదిలేసి ముక్కలన్నిటిని మంచిగా పిండితో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పిండి గట్టిగా అయిన తర్వాత మనం మొత్తం ముక్కలన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత నీళ్ళు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నిటిని మంచిగా నలుపుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మొత్తం నలిపేసి కలిపినప్పుడు ఈ పిండి అన్నది గట్టిపడింది. దీంట్లో 1/2 కప్పు నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ మంచిగా ముక్కలన్నిటికీ పిండి మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. 1/2 కప్పు నీళ్ళు కన్నా కొంచెమే పట్టిందండి నాకు. నేను మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఇంకా ఇది ఫ్రైకి రెడీ. ఆయిల్ని పెట్టుకుందాం. మనం గ్యాస్ మీద ఒక బాణీ తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుని దీంట్లో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. మీరు ఏ బ్రాండ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా, పల్లి ఆయిల్ అయినా, మీరు తినే ఏ బ్రాండ్ ఆయిల్ అయినా దీనికి ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న దొండకాయ ఫ్రైస్ని ఇలా మెల్లిమెల్లిగా వేసేసుకోవాలి. వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ లోనే ఉంచండి. ఇది మొత్తం మెల్లిమెల్లిగా కొద్దిగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా
ఆయిల్లో జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. వేసిన తర్వాత లోలోంచి ఫ్లేమ్ మీరు మీడియం టు హై ఫ్లేమ్లో చేంజ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై అన్నది మీరు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే చాలా బాగా కలర్ వస్తుంది, ఇంకా క్రిస్పీగా కూడా అవుతుంది. లోలో మాత్రం ఫ్రై చేయకండి. చూడండి, ఇది హై ఫ్లేమ్లో పెట్టాను నేను. 5 మినిట్స్ 6 మినిట్స్ తర్వాత చూడండి మంచి కలర్ వచ్చేసి ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసి చూపిస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లో తీసేసుకుందాము. ఆయిల్లోను కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత బయటకు తీసేయాలండి. తర్వాత ఆయిల్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఇది కొంచెం డార్క్ అవుతుంది, అందుకని కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత గోల్డెన్లో దీన్ని ప్లేట్లో తీసేసుకుందాము. మిగతా ఈ దొండకాయ అంతా మిక్స్ కూడా అలాగే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ దొండకాయని చూడండి, మనం ఆనియన్తో ఇంకా లెమన్తో నంచుకొని దీన్ని రైస్ సాంబార్తో తింటే సూపర్గా ఉంటుంది. చూడండి మన దొండకాయ ఫ్రై ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా మంచిగా రెడీ అయిందో చూడండి. ఈ దొండకాయ ఫ్రైని చిన్నలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టపడి తింటారండి. మీకు ఈ ఫ్రై ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్.